హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. పవిత్ర ఆరాధనకి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మా మధ్యలోనికి మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి నాయన, ఇక్కడ 2-3 మీ నామమున కూడి ఉంటారు, వారి మధ్యలో ఉంటారన్నా. రండి, యొక్క పునరుద్ధాన దినమున అభిషేకించండి. అనేకులు వచ్చి నీ నామాన్ని గ్రహపరుచున్నట్లుగా నీ చిత్తం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో తెలుసుకొని విడుదల పొంది స్వస్థత పొంది రక్షింపబడినట్లుగా సహాయం చేయండి. ఏల వేసి సమస్తాన్ని సమకూరుస్తానన్నా. తీసుకురండి, అభిషేకించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో పొందుకునే నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన పాటలు పాడుకుందాం. పాటలు పాడి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియపరచెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. ప్రళయము వంటి సమస్యలో నాకు తోడుగా ఉన్నావు. ప్రళయము వంటి సమస్యలో నాకు తోడుగా ఉన్నావు. ప్రజలే నాపైకి లేచిన ప్రభువా వెన్నంటినావు. ప్రజలే నాపైకి లేచిన ప్రభువా వెన్నంటినావు. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నేను నమ్మిన రాహితుడే నేను నమ్మిన
సింపక నన్ను ఉద్ధరించావు. శత్రువు నాపై ఉల్లసింపక నన్ను ఉద్ధరించావు. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలియవు. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయవు. శ్రమందు వారును నిన్ను స్తుతించెదరు. శ్రమందు వారును దరిద్రుడు నిన్ను స్తుతించెదరు. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ వలన బలమునందు వారు ధన్యులని అన్నావు. నీ వలన బలమునందు వారు ధన్యులని అన్నావు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ నామమును బట్టి నాకు హెచ్చింపబడును. నీ నామమును బట్టి నాకు హెచ్చింపబడును. నా తండ్రి నీ నా దేవుడవని నిన్ను మొరపెట్టెదను. నా తండ్రి నీ నా దేవుడవని నీకు మొరపెట్టెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు. పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు. విశ్వాస్యత కృపను నాకు తోడుగా ఉంచి ఉన్నావు. నీ విశ్వాస్యత కృపను నాకు తోడుగా ఉంచి ఉన్నావు. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యతను తెలియపరచెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. 88 to 87.
నా తల ఎత్తువాడు నా తండ్రి యేసు, నన్ను ఘనపరచువాడు నా ప్రాణమునకు ప్రియుడు. నా తల ఎత్తువాడు నా తండ్రి యేసు, నన్ను ఘనపరచువాడు నా ప్రాణమునకు ప్రియుడు. అవమానము భరించెను, నా శాపమును వహించెను, నాకై మరణించెను నా ప్రభు యేసుడు. నా అవమానము భరించెను, నా శాపమును వహించెను, నాకై మరణించెను నా ప్రభు యేసుడు. లా 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 లా, లా 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 లా, లా 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 లా. నా తల ఎత్తువాడు నా తండ్రి యేసు, నన్ను ఘనపరచువాడు నా ప్రాణమునకు ప్రియుడు. చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగునకు నన్ను పిలచెను. చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగునకు నన్ను పిలచెను. తన ప్రాణమిచ్చి నన్ను కొన్న నా ప్రాణ ప్రియుడు యేసు, తన ప్రాణమిచ్చి నన్ను కొన్న నా ప్రాణ ప్రియుడు యేసు, తన సొత్తైన వానిగా నన్ను చేసుకొనెను. తన సొత్తైన వానిగా నన్ను చేసుకొనెను. లా 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 లా, లా 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 లా, లా 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 లా. నా తల ఎత్తువాడు నా తండ్రి యేసు, నన్ను ఘనపరచువాడు నా ప్రాణమునకు ప్రియుడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందిన, నిందకు ప్రతిగా సంతోషించెదా. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందెదా, నిందకు ప్రతిగా సంతోషించెదా. దేశములో రెట్టింపు భాగమునకు కర్తనగుదును. దేశములో రెట్టింపు భాగమునకు కర్తనగుదును. నాకు న్యాయము చేయుట ప్రభు యేసుకిష్టము. నాకు న్యాయము చేయుట ప్రభు యేసుకిష్టము. సువార్త ప్రకటించేదను, యేసుకు సాక్షిగా నేనుండేదను. సువార్త ప్రకటించేదను, యేసుకు సాక్షిగా నేను. మరణమైనా జీవమైనా చావైనా బ్రతుకైనా, మరణమైనా జీవమైనా చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకు నేను సాక్షిగా జీవించేదను.
సాక్షిగా జీవించేదన్ వెనుదిరుగను 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 పల్లెలలో యేసుని ఎరుగని ప్రాంతాలలో గ్రామాలలో పల్లెలలో యేసుని ఎరుగని ప్రాంతాలలో నశించు ఆత్మలకై పరుగెత్తేదన్ నశించు ఆత్మలకై పరుగెత్తేదన్ యేసే క్రీస్తుని ప్రకటించేదన్ యేసే క్రీస్తుని ప్రకటించేదన్ వెనుదిరుగను 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 క్రీస్తు యేసు సైనికునిగా పోరాడేదన్ క్రీస్తు యేసు సైనికునిగా పోరాడేదన్ వెనుదిరుగను 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 నీ కాడి ఎత్తుకొందును నీ యొద్ద తెచ్చుకొందును నీ కాడి ఎత్తుకొందును నీ యొద్ద తెచ్చుకొందును నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టును చూడనెన్నడు నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టును చూడనెన్నడు నీ వైపు చూస్తూ నా ప్రయాసం నీ వైపు చూస్తూ నా ప్రయాస ముగించేదన్ వెనుదిరుగను 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 క్రీస్తు యేసు సైనికునిగా పోరాడేదన్ క్రీస్తు యేసు సైనికునిగా పోరాడేదన్ వెనుదిరుగను 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 ఆమేన్ హల్లెలూయా ప్రణమైన యేసయ్యా నీవే మాకు చాలయ్యా ప్రాణమైన యేసయ్యా నీవే చాలయ్యా యేసయ్యా 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 నజరేయుడా యేసయ్యా 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 నజరేయుడా నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా నీవే చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా ప్రాణమైన యేసయ్యా నీవే మాకు చాలయ్యా ప్రాణమైన యేసయ్యా నీవే నాకు చాలయ్యా చెదరిపోయిన నన్ను చేరదీశావు తల్లి మరచిన మరువని వాడవు
విడచిన మరువని వాడవు, తండ్రి విడచిన విడువని వాడవు, తండ్రి విడచిన విడువని వాడవు. నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, ప్రాణమైన యేసయ్యా, నీవే మాకు చాలయ్యా, ప్రాణమైన యేసయ్యా, నీవే మాకు చాలయ్యా. శ్రమలే సుడిగుండాయి నా మీదికి వచ్చిన, నిన్ను చూచి నేను ధైర్యము పొందెదను యేసయ్యా. శ్రమలే సుడిగుండాలై నా మీదికి వచ్చిన, నిన్ను చూచి నేను ధైర్యము పొందెదను యేసయ్యా. అందరూ విడచిన విడువని వాడవు, ఎవరు మరచిన మరువని వాడవు, అందరూ విడచిన విడువని వాడవు, ఎవరు మరచిన మరువని వాడవు. నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, ప్రాణమైన యేసయ్యా, నీవే నాకు చాలయ్యా, ప్రాణమైన యేసయ్యా, నీవే నాకు చాలయ్యా. నాశనకరమగు పాపము నుండి జిగటగల దొంగ భూమి నుండి, నాశనకరమగు పాపము నుండి జిగటగల దొంగ భూమి, నన్ను పైకెత్తిన నా యేసయ్యా, నన్ను పైకెత్తిన నా యేసయ్యా, సమాజములో నిన్ను స్తుతించెదా, సమాజములో నిన్ను స్తుతించెదా. నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, ప్రాణమైన యేసయ్యా, నీవే నాకు చాలయ్యా, ప్రాణమైన యేసయ్యా, నీవే నాకు చాలయ్యా. ఆకాశము భూమి గతించిపోయిన ఎన్నడు మారని వాడవు నా యేసయ్యా, ఆకాశము భూమి గతించిపోయిన ఎన్నడు మారని వాడవు నా యేసయ్యా, అల్ఫా ఒమేగా నీవే, అల్ఫా ఒమేగా నీవేనయ్యా, ఆది సంభూతుడవు నా యేసయ్యా, ఆది సంభూతుడవు నా యేసయ్యా, నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీవే చాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, ప్రాణమైన యేసయ్యా,
నాకు చాలయ్యా ప్రాణమైన యేసయ్యా నీవే నాకు చాలయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిరంతరము స్తోత్రాలుడా నిన్ను నేను ఆరాధించెదను. నిరంతరము స్తోత్రాలుడా నిన్ను నేను ఆరాధించెదను. ఆదియు అంతము నీవేనా దేవుడవు. ఆదియు అంతము నీవేనా దేవుడవు. నిరంతరము స్తోత్రాలుడా నిన్ను నేను ఆరాధించెదను. నిరంతరము స్తోత్రాలుడా నిన్ను నేను ఆరాధించెదను. నీకు నేను ఇష్టడనని తెలియకున్నను, నీ యథార్థతను బట్టి నీకు నేను ఇష్టడనని తెలియకున్నను, నీ యథార్థతను బట్టి ఉద్ధరించావు. శాశ్వత కాలము శాశ్వత కాలము వరకు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతించెదను నిరంతరం. స్తుతించెదను నీ నామము. ఆదియు అంతము నీవేనా దేవుడవు. ఆదియు అంతము నీవేనా దేవుడవు. నిరంతరము స్తోత్రాలుడా నిన్ను నేను ఆరాధించెదను. నిరంతరము స్తోత్రాలుడా నిన్ను నేను ఆరాధించెదను. మా జీవితములో ఎన్నెన్నో ఉపకారములు చేసి ఉన్నావు. మా జీవితములో ఎన్నెన్నో ఉపకారములు చేసి ఉన్నావు. మా జీవిత కాలమంతయు నీ మందిరములో యేసయ్యా. నా జీవిత కాలమంతయు నీ మందిరములో యేసయ్యా. స్తుతించెదను నిరంతరము. స్తుతించెదను నిరంతరము. ఆదియు అంతము నీవేనా దేవుడవు. ఆదియు అంతము నీవేనా దేవుడవు. నిరంతరము స్తోత్రాలుడా నిన్ను నేను ఆరాధించెదను.
నిరంతరము స్తోత్రార్హుడా నిన్ను నేను ఆరాధించెదను. నీవే నా ఆశ్రయము నా రక్షణకు ఆధారము నీవే నా ఆశ్రయము నా రక్షణకు ఆధారము నా ఎత్తైన కోట నీవే యేసయ్యా నా ఎత్తైన కోట నీవే యేసయ్యా కదిలింపబడను ఎన్నడు నేను కదిలింపబడను ఎన్నడు ఆదియు నీవే నా దేవుడవు ఆదియు అంతము నీవే నా దేవుడవు నిరంతరము స్తోత్రార్హుడా నిన్ను నేను ఆరాధించెదను నిరంతరము స్తోత్రార్హుడా నిన్ను నేను ఆరాధించెదను నీ యందు నమ్మికయుంచువారు ఎన్నడు సిగ్గునందరు నీ యందు నమ్మికయుంచువారు ఎన్నడు సిగ్గునందరు నీ సన్నిధి నా హృదయములో కుమ్మరించుము యేసయ్యా నీ సన్నిధి నా హృదయములో కుమ్మరించుము యేసయ్యా ఎల్లప్పుడూ ఆనందించేదా నీలో ఎల్లప్పుడూ ఆనందించేదా ఆదియు అంతము నీవే నా దేవుడవు ఆదియు అంతము నీవే నా దేవుడవు నిరంతరము స్తోత్రార్హుడా నిన్ను నేను ఆరాధించెదను నిరంతరము స్తోత్రార్హుడా నిన్ను నేను ఆరాధించెదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. కీర్తన చదువుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా ఎన్నాళ్ళ మట్టుకు నన్ను మరచిపోవుదు, నిత్యము వరచదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుదును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచిదునని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను. ఆఖరి చరణం అక్కడ చదువుతుంది.
అది వెళ్ళి ధైర్యం. నా కన్నులకు వెలిగిమ్ము. నా కన్నులకు వెలిగిమ్ము. ఆఖరి చరణం అందరం కలిసి చదువుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. దేవుని కీర్తన మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిదవు, నిత్యము మరచదవు. ప్రభు మరచిపోతే మనము బ్రతికి ఉంటాం. ప్రభు మనలను నిరంతరము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మ నాన్నలు పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటారు, మరచిపోరు. కాకపోతే మౌనంగా ఉంటారు ఒక్కొక్క సమయాలలో. అయినప్పటికీ వారికి హృదయము నిండా ప్రేమ ఉందని మనం తెలుసుకుంటాం. ఎంతవరకు నా మనసులో నేను చుద్దపడుతున్నా, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతున్నాయంట. శత్రువు గెలిచానని అనుకుంటాడు. మన శ్రమలో కష్టంలో నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయావు అని వాడు చెప్తూ ఉంటాడు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నేను వాడిని జయించి ఉన్నానని చెప్పాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు, అపవాదిని జయించాడు. కాబట్టి సిగ్గునొందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు వెలుగై ఉన్నాడని చెప్తున్నాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నాడు. అవును, దేవుని కృపయందు నమ్మించు జీవితం అద్భుతంగా మారుతుంది. యెహోవా మహోపకారములు చేసి ఉన్నాడు. ఆయన మన జీవితాలను మార్చేటువంటి దేవుడు. చెప్పిన దీవించును గాక. ఆమె అలాగే లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకున్నాం. ప్రేమలో నన్ను మునగని, నీ కృపలో నన్ను దాగని, నీ ప్రేమలో నన్ను మునగని, నీ కృపలో నన్ను దాగని, దినమంతా నీ నీడలో, దినమంతా నీ నీడలో స్తుతించి ఆనందించెదా, నీ నామమును ఘనపరచెదా. యేసయ్య గొప్పవాడు. ఆయన ప్రేమ అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. ఆయన కృప అద్భుతమైనది. నీ ప్రేమలో నన్ను మునగని, నీ కృపలో నన్ను దాగని, గాఢాంధకారపు లోయలో అలసి సొలసి నేను సొమ్మసిల్లగా, గాఢాంధకారపు లోయలో అలసి సొలసి నేను సొమ్మసిల్లగా, నీ ప్రేమ నన్ను ఆదుకునేను, నీ ప్రేమ నన్ను ఆదుకునేను, చేరదీసి ధైర్యపరచెను, వెన్ను తట్టి బలపరచెను, చేరదీసి ధైర్యపరచెను, వెన్ను తట్టి బలపరచెను. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమలో నన్ను మునగని నీ కృపలో నన్ను దాగని నీ ప్రేమలో నన్ను మునగని నీ కృపలో నీరాసని స్పృహలలో దినమెల్ల కృంగి ఉండగా నీరాసని స్పృహలలో దినమెల్ల కృంగి ఉండగా నా వారి నన్ను నిందించగా నా వారి నన్ను నిందించగా నన్ను చేరవచ్చినవయ్యా కన్నీరు తుడిచావయ్యా నన్ను చేరవచ్చినవయ్యా కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా 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 నీ ప్రేమలో నన్ను మునగని నీ కృపలో నన్ను దాగని నీ ప్రేమలో నన్ను మునగని నీ నాశించిపోతున్నా నన్ను నీవు కనుగొన్నావు నశించిపోతున్నా నన్ను నీవు కనుగొన్నావు నా కొరకై నీ ప్రాణమిచ్చినావు నా కొరకై నీ ప్రాణమిచ్చినావు నీతో ఉండే భాగ్యం ఇచ్చినావు నీ కుమారునిగా చేసుకున్నావు నీతో ఉండే భాగ్యం ఇచ్చినావు నీ కుమారునిగా చేసుకున్నావు యేసయ్యా 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 ఎక్కడో నశించిపోతున్న వాళ్ళను తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి వెలగా చెల్లించి మన ప్రభు తన కుమారులుగా చేసుకున్నాడు. నశించిపోవడం ఇష్టం లేదు. నశించిపోకుండా నరకంలో ఏమీ కాల్చబడకుండా నిత్యము మహిమలో దేవునితో జీవితాన్ని ఆశపడతాం. నీ ప్రేమలో నన్ను మునగని, నీ కృపలో నన్ను తాగని, ఒంటరిగా విడిచిపెట్టలేదు. ముగిని వచ్చు వరకు ఎత్తుకున్నావు, ఒంటరిగా విడిచిపెట్టలేదు. ముగిని వచ్చు వరకు ఎత్తుకున్నావు. నీ ఆత్మనే కరువునిచ్చినావు, నీ ఆత్మనే కరువునిచ్చినావు. విమోచన దినం వరకు ముద్రించినావు, నీ కౌగిలిలో భద్రపరచినావు.
మోచన దినము వరకు కౌగిలిలో భద్రపరచినావు. యేసయ్యా 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 నీ ప్రేమలో నన్ను మునగని, నీ కృపలో నన్నాగని, నీ ప్రేమలో నన్ను మునగని, నీ కృపలో నన్ను రాగని. అవును ప్రభువా, నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరుచుకోండి. నీ చిత్రంలో నీ ప్రణాళికను నెరవేర్చే వారిగా మార్చండి. అభిషేకించుము పరిశుద్ధ చేత, అభిషేకించుము పరిశుద్ధాత్మ చేత, వరములతో ఫలములతో అభిషేకించుము దేవా, వరములతో ఫలములతో అభిషేకించుము దేవా, నన్నభిషేకించుము దేవా, నన్నభిషేకించుము దేవా, అభిషేకించు పరిశుద్ధాత్మ చేత, అభిషేకించుము పరిశుద్ధాత్మ చేత. పండుగ నాడు గదిలోన నీవు, పెంతెకొస్తు పండుగ నాడు మేడ గదిలోన నీవు, నీ ఆత్మను అగ్ని వలె కుమ్మరించినావు అపోస్తులపై, నీ ఆత్మను అగ్ని వలె కుమ్మరిషేకించుము పరిశుద్ధాత్మ చేత, అభిషేకించుము పరిశుద్ధాత్మ చేత. భాషలు నానావిధ భాషలు మాట్లాడినట్లు, అన్య భాషలు నానావిధ భాషలు మాట్లాడినట్లు, కుమ్మరించు నీదు ఆత్మను నేడే నాయనా, కుమ్మరించుము నీదు ఆత్మను నేడే నా పైన, పరిచర్య కొరకైన వరములతో నన్ను నింపుమా, పరిచర్య కొరకైన వరములతో నన్ను నింపుమా, అభిషేకించుము పరిశుద్ధా, నీవు వచ్చెదవు గాక, పర్వతములు నీ సన్నిధిలో తత్తరిల్లును, పర్వతములు నీ సన్నిధిలో తత్తరిల్లును, పావురం వలె నా పైన పావురం వలె నా పైన అల్లాడుమా, అభిషేకించుము
పరిశుద్ధాత్మ చేత అభిషేకించుము, పరిశుద్ధాత్మ చేత సూచక క్రియలు అద్భుతాలు మహత్కార్యములు, సూచక క్రియలు అద్భుతాలు మహత్కార్యములు చేతులుగా అభిషేకించుము నీ ఆత్మ చేత, స్వస్థపరచుటకు నన్ను కించుము, స్వస్థపరచుటకు నన్ను అభిషేకించుము, అభిషేకాత్మ చేత దయ్యములు పిశాచులను పిశాచులను వెలగొట్టుటకు అంధకార శక్తులతో పోరాడుటకును గండాదులను బంధించుటకును అంధకార శక్తులతో పోరాడుటకును లోకనాథులను ప్రతి శక్తి నీ నామములో లయపరచుటకు, ప్రతి శక్తిని నీ నామములో లయపరచుటకు అందించుము, పరిశుద్ధాత్మ చేత అభిషేకించుము, పరిశుద్ధాత్మ చేత. అవును ప్రభువా, మమ్మలను 200 ఆత్మతో నింపండి, మీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరము ఆయన శక్తి చేత నింపబడి నీ పాత్రలుగా సాధనాలుగా వాడబడినట్టుగా మార్చలేము. ఆరాధన అందరినీ చేతులుగా అద్భుతం చేసినందుకు స్తోత్రాలు. యేసు పరిశుద్ధ నామమున అడిగి ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యో యాత్రుడా ఎర్ర సముద్రాన్ని ఎలా వెళ్ళాలి? నడిపించింది దేవుడే. మనుషులు అయితే 3 దినాలలో వెళ్ళిపోతారు కనాను, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడే నరులను ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు ఎర్ర సముద్రం వైపు. ఇప్పుడు ఎదుట ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం. ఇప్పుడు ఎవరు సమర్థుడు, ఎవరు రక్షిస్తాడు? మోషే. ప్రభువా, ఎర్ర సముద్రం వెనక ఫరో. ఏం చేయమంటావు? నీ చెయ్యి చాపు. ఆమేన్. హల్లెలూయా. చెయ్యి చాపగానే ఏమైంది? ఎర్ర సముద్రం పాయలేదు. చెయ్యి చాపగానే పాయలైపోయింది. అలాగే నీ సమస్య ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? తిరిగి తిరిగి అలసిపోయావా? ఇంకా నీకు ఓపిక లేదా? ఇంకా ఇంకెందుకు బతకడం అనుకుంటున్నావా? వద్దు వద్దు. నజరేయుడైన యేసు సమర్థుడు. హల్లెలూయా. మా దేవుడు సమర్థుడు అంటున్నారు. హల్లెలూయా. రండి చూచుకుందాము అన్నాడు. ఏలియా అంటున్నాడు, రండి, దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు గొప్పవాడు, చూచుకుందాం రండి అని అంటే వచ్చారు.
అందరూ కర్రలు పెట్టి కొట్టుకుంటారు, చాపా చాపా అని కొట్టుకుంటున్నారు. ఒళ్ళంతా చీరుకుపోయింది, రక్తం కారుతుంది. ఒకసారి చదువుదాం. ఏలియా జనుల దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. బయలు దేవుడైతే ఆయనను అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకలేదంట. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడే ఉన్నా. అయితే బయలుకు ప్రవక్తలుగా 450 మంది ఉన్నారు. బయలుకు ప్రవక్తలుగా 450 మంది ఉన్నారంట. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాని తునకలుగా కట్టెల మీద ఉంచవలెను. కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచాలి. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి ఎవడును అగ్ని వేయకుండానే దానిని కట్టెల మీద తరువాత మీ దేవతను బట్టి మీరు ప్రార్థన చేయండి. నేనైతే నా దేవుని యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తా. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. జనులందరూ కూడా చెప్తున్నారు, ఆ మాట మంచిది, రండి వెళ్దాము అని. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఎద్దును కోరుకొని సిద్ధం చేసి దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? మీ దేవతను బట్టి. ఎవరి దేవత? బయలు దేవత. మీ దేవతను బట్టి ప్రార్థన చేయాలి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా అగ్ని ఏమీ క్రింద వేయొద్దు అని చెప్పినప్పుడు వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన విను. నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావా? దేవుడా నా ప్రార్థన విను అని నాళ్ళ నుండి మొదలు పెడుతున్నా, సమాధానం రావట్లేదా? వీళ్ళు కూడా చెప్తున్నారు, ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడు లేకపోగా గంతులు వేస్తున్నారండి. రండి కాల్చండి అగ్నితో కాల్చి మా దేవుడు నువ్వని నిరూపించుకొని ఎగురుతున్నారట. మధ్యాహ్నం అయింది. ఏలియా వాడు దేవుడై ఉన్నాడు. పెద్ద కేకలు వేయండి. మీ బయలుదేవుడు గొప్పవాడు, ఆ కేక వినపట్లేదేమో. వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో. ధ్యానంలో ఉన్నాడేమో, గట్టిగా చెప్పాడు. ప్రయాణంలో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో. చూడండి, లేపు త్వరగా గట్టిగా లేపు. నిద్ర చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున
యొక్క ఆచారాన్ని బట్టి దేవుణ్ణి కేకలేస్తున్నారు. ఈ ప్రకారము మధ్యాహ్నం అయిపోయింది. అస్తమయ నైవేద్యము అర్పించే వరకు ప్రకటన చేస్తా ఉన్నా. సాయంత్రం అయిపోతుంది, అయినా సరే ఉదయం మొదలుకొని సాయంత్రం అయిపోతున్నా దేవుడు రాట్ల ఎంతో ఆరాధించారు. అయినా సరే మాట అయినా వినపడలేదు. లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా అతని దగ్గరకు వచ్చి అక్కడ క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజల పట్టునంత లోతుగా కందకము ద్రవించి కట్టెలను క్రమముగా తెచ్చి లోతును తొలకలుగా చేసి కట్టెల మీద ఉంచి మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయడని పోయింది. మాంసం మీద కట్టెల మీద పోయింది, బాగా తడిచిపోవాలి. అది అయిన తరువాత రెండవ మారు మళ్ళీ పోయి కట్టిపోయి తడిచిపోవాలి. అతడు చెప్పగా వాళ్ళు రెండవ మారును అలాగూ చేసిరి. రెండవ మారు చేశారు. మూడవ మారును చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు కందకము నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! ఈ దేవుడు రక్షింపగల సమర్థుడు అని ఏలియా ప్రజలందరి ఎదుట నిరూపించడానికి సిద్ధపడిపోయాడు. చూస్తే చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అబ్రహాము ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య దేవుడు అయి ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ పనులన్నీ నీ సెలవు చేతనే నేను చేసి ఉన్నానని ఈ దినమున మరలా కనబరచు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. నీవే దేవుడు అయి ఉన్నావని, నీ వారి హృదయం నీ తట్టు తిరుగు చేయదువని తెలియనట్లుగా చేయుచుండగా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను హల్లెలూయా హల్లెలూయా. ఎటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఏ దేవుడు కూడా చేయలేనటువంటి అద్భుతాన్ని యేసు ప్రభువు చేశారు. హల్లెలూయా! ఈ దేవుడు సమర్థుడు. తనను తాను ఈ లోకానికి పరిచయం చేసుకున్న నేను సమర్థము గల దేవుడను, శక్తి గల దేవుడను, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడను, ఆలకించి ఉత్తరమిస్తాను, స్వస్థపరుస్తానని క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఏమైందనంటే 38 సంవత్సరాలుగా కూర్చొని ఉండిపోయాడు. ఎవరు స్వస్థపరచలా, ఎవరు అతనికి సహాయం చేయలా. పరమ దేవుడైనటువంటి ప్రభువే దిగి వచ్చి నువ్వు స్వస్థపరచబడగలుగుతున్నావా అని అడిగి, నాకెవరు లేరు నన్ను స్వస్థపరచ, నీ సహాయం లేచి నీ పరుగెత్తుగా నడువు అని చెప్పాడు. వెంటనే దిగ్గున లేచి చీలమండలము సడలి, దేహములో ఉన్న ఎముకలు సడలి,
నిలబడి తీసుకొని పరిగెడుతున్నాడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను రక్షించుటకు సమర్థుడైన దేవుడు యేసు క్రీస్తు వారు ఒక్కడే. ఇక్కడ నిరూపిస్తున్నాడు ఏలియా, ఈయనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసి హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక దినము మరలా రాబోతుంది. ఈ దేవుడే యేసే దేవుడని కేకలు వేసే దినము, ఆయనే రక్షకుడని కేకలు వేసే దినము. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నమ్మితే నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. నువ్వు కేకలు వేసి చెప్తావు ఆయనే సమర్థము గల దేవుడని, నువ్వు అద్భుతాలు చేసే దేవుడని నువ్వు కేకలు వేసి చెప్తావు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు, ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన మమ్మలను రక్షించగల సమర్థుడు. ఇన్ని సంవత్సరాలుగా పూజలు చేస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? ఈ మధ్యాహ్నం ప్రభు ప్రార్థనలో నిన్ను అడుగుతున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షించగలడానికి సమర్థుడేనా? హల్లెలూయా. అంటలే కోపం వచ్చేసింది. రాజా, వేడి మిగిలిన అగ్నిగుండములో నుండి ఆయన మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఆయన రక్షింపకపోయినా సరే నీ విగ్రహానికి మేము సాగిలపడము, పూజింపము. ఎక్కువైపోయింది అగ్ని. రాజుగారు కోపం వచ్చేసింది. తీసుకెళ్లి లోపల వేసింది అన్నాడు. వేసిన వారు మాత్రం తిరుగుతున్నారు లోపల అగ్నిగుండంలో. వారిని విసిరి వేసిన వారు బూడిదైపోయారు. హల్లెలూయా. వాళ్ళతో పాటు ఇంకొక అతను కూడా తిరుగుతున్నాడు అక్కడ లోపల అగ్నిగుండంలో. చుట్టూ స్తుతిస్తున్నారు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెందునుగా. కానీ అగ్నిగుండంలో స్తుతిస్తా ఉన్నారు నలుగురు కూడా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. స్తుతించు, అద్భుతం చూడు. హల్లెలూయా హల్లెలూయా. నీ దేవుడు నిన్ను రక్షింపడానికి సమర్థుడు. అవిశ్వాసము నుండి నిన్ను బయటికి రా, విశ్వాసివై ఉండు. మొండివాడిగా ఉండు దేవుని కొరకు, మొండిగా ఉండు దేవుని కొరకు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఎవరు ఎన్నైనా సరే, రాజులు చట్టాలు చేసిన, శాసనాలు వేసినా సరే నువ్వు నెమ్మది నిజంగా ఉండు. శాసనాలను తలకిందులు చేయి దేవుడు యేసు ఒక్కడే. హల్లెలూయా. తరమబడతావా? తరమబడు. ప్రార్థన చేయి. కేకలు వేసి చెప్తారు నీ ప్రార్థనకు. ఇశ్రాయేలీలు కేకలు పెట్టుకుంటూ ఎర్ర సముద్రంలో వెళ్తా ఉన్నారు, నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఫరో సైన్యం అందులో మునిగిపోయింది. హల్లెలూయా. మందసాన్ని మోసుకొని వెళ్తున్నారు యాజకులు. అంచును అలా తాకగానే యాజకుల అధికారులు యోర్దాను రెండుగా మారిపోయి, నీ జీవితంలో సమస్యలు, నీ జీవితంలో ఉన్న వాటన్నిటిని తీసివేయడానికి యేసే సమర్థుడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 17వ చరణం చెప్తాడు, నీతిమంతులు మొరపెట్టుగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు, రక్షిస్తాడు. నువ్వు నీతిమంతులుగా ఉండు. ఎందుకు రక్షించాడు? ఎందుకు వారికి విడుదల ఇచ్చాడు అనంటే, అపవిత్రమైనది బలి అర్పించబడిన మాంసాన్ని వారు తినలేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తమను తాము అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి వారి ప్రార్థన ఆలకించారు. ఇజ్రాయేలును దేవునికి మొరబెట్టారు కాబట్టి
వారి మొర ఆలకించి రక్షించాడు. ఏలియా ప్రార్థనను ఆలకించాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, రోషం కలిగి ఉన్నాడు దేవుని కొరకు, అందుకని అద్భుతం చేశాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే చెప్పాడు కదా, దేవుని కొరకు నువ్వు నిలబడితే నీ జీవితాన్ని మార్చివేస్తాడు. కీర్తన 22లో కూడా ఒక మాట అంటున్నాడు, 22:21లో ఏమని చెప్తున్నాడు? సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. దేవుడు రక్షిస్తాడు. సింహము, ఈ లోకము సింహము, గర్జించే సింహము వలె సాతాన్ని ఎవడని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నారు. కానీ వాడి నోటి నుండి నువ్వు చిక్కబడకుండా కాపాడేదే దేవుడు, రక్షించేదే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే రక్షించటానికి సమర్థుడు. ఇంకొక అర్థాన్ని కూడా అడుగుతున్నాడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోనే. ఏమంటున్నాడంటే, నిన్ను రక్షింపగలిగిన నీ దేవుడు, నిన్ను రక్షింపగలిగిన. హల్లెలూయా. 6వ అధ్యాయం 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటే చెప్తున్నాడు, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. ఏమండి, రక్షిస్తున్నాడా నీ దేవుడు? విడిపిస్తున్నాడా నీ దేవుడు? నీ సమస్యలు, నీ యొక్క శ్రమలో, నీ కష్టంలో, నీ ఆర్థిక బాధలలో, నీ అనారోగ్య సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో నువ్వు పూజించి ఆరాధించి ప్రార్థన చేస్తూ దీపదైవ నైవేద్యాలను వేస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా, నిన్ను రక్షింపగలిగినా. రక్షించాలంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. రక్షింపబడాలి అంటే, నీ మొర ఆలకించాలంటే నీవు పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. దేవుని కోసం రోషము కలిగి జీవించాలి. తెగులు ఆగిపోవాలి, నీ కుటుంబంలో శ్రమ తొలగిపోవాలి అని అంటే దేవుని కొరకైన రోషము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ దేశంలో ఉన్న తెగులు, ఈ దేశంలో ఉన్న అపవిత్రత పోవాలని అంటే క్రైస్తవులు కేకలు పెట్టాలి దేవుని కొరకు. అప్పుడు మన దేవుడు రక్షించడానికి సమర్థుడు అని ఈ ప్రజలు తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నాడు, నీవు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. అవును, రక్షింపగలుగుతాడు. అందుకనే శరీరధారి అయి రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనిషిని రక్షించడానికి, ప్రతి ఒక్కరిని ఆదరించడానికి, వారి శ్రమను తీసివేయడానికి, కష్టమును తీసివేయడానికి ఆయనే పాప శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయనే సమర్థుడు, ఆయన వంటి వాడు. ఆయనను తృణీకరించాడు. కానీ ఎవరు కూడా ఆయనలో పాపం ఉందని పరచలేకపోయారు. 6 సార్లు ఒక్క రోజులోనే ఇంట్రాగేట్ చేయబడ్డాడు, కోర్టుల ముందు నిలబెట్టబడగలిగాడు. అయినా కూడా ఆయన మీద ఏ నేరము కూడా రుజువుపరచబడలేదు. అయినా సరే ప్రజల మెప్పు కోసం ఆయనను సిలువ వేశారు. మరణాన్ని జయించి అన్ని నామముల కంటే పై నామము గలవాడు
ఆయన ఒక్కడే. అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు పారిపోతాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎటువంటి కఠోరమైన వ్యాధి అయినా, ఎటువంటి సమస్య అయినా పారిపోతాయి. యేసు నామం చెప్తే చాలు. హల్లెలూయా! నీ దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు అండి. నీ దేవుడు గొప్పవాడు. అందుకని చెప్తున్నాడు. అందుకు దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక. వాట్ ఎ గ్రేట్ ఆన్సర్. చెప్తున్నాడు, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడు. నువ్వు చెప్పగలుగుతావా? నీలో ఆ ధైర్యం ఉందా? నీలో ఆ ధైర్యం ఉందా? ఏ రాజకీయ నాయకుడైనా, ఎటువంటి పదవులు అనుభవిస్తున్న వారైనా, ఎవ్వరు కూడా, ఏ మనిషి కూడా చెప్పలేనటువంటి వారు, ఏ యాజకుడైనా చెప్పలేడు. కానీ యేసుక్రీస్తు సేవకులు ఈ మాట చెప్పగలుగుతారు. ఏమని చెప్తారంట? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది. నిర్దోషిని, నాలో ఏ దోషము లేదు కాబట్టి ఈ సింహాల గుహలో నన్ను ఆయన కాచి కాపాడాడు. హల్లెలూయా! ఆయన తన దూతలను పంపించి సింహములను నాకు ఏమి హాని ఏమీ చేయకుండా వాటి నోళ్లను మూయించను రాజా. దిస్ ఈస్ ద లాస్ట్ సెర్మన్ ఆఫ్ ద ఇయర్. రానున్న సంవత్సరంలో చట్టం చేయబడుతుంది. చట్టం చేశారు ఆల్రెడీ. నువ్వు సాగిల పడకపోతే, నువ్వు మొక్కకపోతే నీకు భయంకరమైన శ్రమలు వస్తాయి. నీ పక్కన ఉన్న వారు నిన్ను పట్టి, అయినా సరే నువ్వు ధైర్యంగా నిలబడితే ప్రజలు కేకలేస్తారు. ఏమని? ఈ దేవుడే గొప్ప దేవుడు, ఈయన వంటి వారు ఎవరు లేరని కేకలేస్తారు. శ్రమకైనా కష్టానికైనా నువ్వు హతసాక్షి అవడానికైనా నువ్వు సిద్ధపడాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి. నీ తీర్మానం 25లోకి వెళ్తున్నా ముందు నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం ఆఖరి వారం. ప్రార్థించే ఉపవాసం ఉంటే, ప్రభువా నన్ను నిర్దోషిగా నూతన సంవత్సరానికి నడిపి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు, నీ కుటుంబం ప్రార్థన చేయండి. యాకోబు అన్నాడు, లే పదండి, మనము దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి. నూతన సంవత్సరంలో నువ్వు దేవుని ఎదుర్కోవడానికి వెళ్తున్నట్టుగా నువ్వు ఉన్నావు. కాబట్టి నిన్ను నువ్వు శుద్ధిపరచుకో. రీవాదార శందర ఆయన వంటి వారు ఎవరు లేరు. నువ్వు సాగిల పడతావా, లేక దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉంటావా? నువ్వే తీర్మానం చేసుకోవాలి. నీ ముందు ఇంకెన్నో రోజుల్లో 8 రోజులు ఉన్నాయి కరెక్ట్గా. ఈ 8 రోజులు ఒక్క ఆదివారం ఉంది, ఆఖరి ఆదివారం. నీ తీర్మానం చాలా మంచిదిగా ఉండాలి. చాలా మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. నువ్వు సజీవుడిగా ఉన్నావంటే దేవుని నామాన్ని నీ శరీరం భరించాలని కోరుకో. నూతన సంవత్సరంలో దేవుడు నీ చిత్తమేంటో తెలుసుకో, ఆయన కొరకు జీవించు. దేవుడిని రక్షిస్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 43వ వచనం.
వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన వాళ్ళని తప్పించును. హల్లెలూయా. ఎవరంట చెప్పాడు? యేసయ్య. నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, ఆయన నన్ను తప్పిస్తాను. అవును, యేసయ్య తప్పించాడు. మరణించిన తిరిగి జీవించేటువంటి వాడిగా యేసు ప్రభువారిని మార్చివేశాడు. హల్లెలూయా. మరణించిన హతసాక్షిగా మారిన మరలా జీవించేటువంటి కృప ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5:7. ఆయనను మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయి. నువ్వేం భయపడద్దు. ప్రభువా, నీవు నన్ను నడిపించి, నన్ను చేయి పట్టుకొని నడిపించని నువ్వు ప్రార్థన చేయి చాలు, నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం నుండి చూస్తే, పేతురు చెరసాలలో ఉంటే సంఘటన చేసిన అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఏం చేశాడు? దూత అతని సంఖ్యలను ఓడతీసి అతనిని రక్షించాడు. ఏ గంట దానంతటికి అదే తెరుచుకోండి. హల్లెలూయా. మన దేవుడు చెరసాలలో ఉన్న వారిని కూడా రక్షించగల సమర్థత. సేవకులు అనేకులు చెరసాలలో ఉన్నారు. బెయిలు రాక కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా వారు హింసింపబడుతున్నారు జైలులో. అయినను సువార్త ఆగదు. జైలులో కూడా సువార్త ప్రకటించబడింది అంటే యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలాగున్నావు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 1వ అధ్యాయము 10వ వచనం. మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందును తప్పించెను, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమే ఉన్నాం. తప్పించే దేవుడండి, రక్షించే దేవుడండి, సమర్థము కలిగిన దేవుడండి. ఈ దేవుడు వంటి వారెవరు లేరు. అందుకనే అన్ని నామముల కంటే పైనామము ఆయనకు ఇవ్వబడింది. కాబట్టి ప్రియులారని ముగిస్తున్న ఈ దేవుడు అలాంటి వాడు. నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు ఎలాగున్నా నిన్ను రక్షించడానికి సమర్థుడా కాదా తెలుసుకో. ఒకవేళ నీ దేవుడు సమర్థుడు కాదంటే యేసయ్య సమర్థుడు. ఆయన దగ్గరికి రా, ఆయన నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఇటువంటి కృపా ధన్యత ప్రభువు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం గల దేవా యేసయ్య నీకు వందనాలు. ప్రభువా, ఇజ్రాయేలు శ్రమలో రక్షించారు అయ్యా. షడ్రక్ మేషక్ అబేద్నెగో శ్రమలో రక్షించారు. అలాగే నైనా ప్రభువా, వ్యాధిగ్రస్తులై ఉన్న వారిని రక్షించావు, చెరసాలను రక్షించావు. దానియేలు సింహాల బోన్లో రక్షించారు. ప్రభువా, యేసుక్రీస్తును మరణం నుండి రక్షించారు. అలాగే మమ్మలను కూడా నిత్య జీవంలో నిలబెట్టుటకు అయ్యా మమ్మల్ని కూడా రక్షిస్తానని చెప్పారు. నీ రక్షణ మాకు ఇచ్చావు. ఇంకెవరైతే రక్షణ లేదో ప్రభువా, ఇంకెవరైతే నీకు దూరముగా ఉంటున్నారో వారికి మరి యొక్క అవకాశం దయచేయమని, గొప్ప దయచేయమని, నీ రక్తకొట్ల భద్రపరుచుకోమని, ఈ యొక్క వాక్యమును మా జీవితాల్లో ఫలింపచేయమని, నీ కొరకు రోషము కలిగి జీవించేవారు నిందారహితులుగా నీతిమంతులుగా ఉండటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండు సాక్షి
నిత్యము నిన్ను రక్షించునుగాక. ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు మనలందరినీ ప్రభు కాచి కాపాడి నిత్యత్వం ఆయనతో కూడా ఉండినట్టు చేయనుగాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ గాడ్ బ్లెస్ యు ఆల్. Mm-hmm.